ఫ్రెండ్స్, వాకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కావాల్సినవి తీసుకున్నా కదా. బాండీ పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పల్లీలు, కొంచెం మినప్పప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక 2 స్పూన్లు పల్లీలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేపుకోవాలి బాగా. పల్లీలు, కొద్దిగా స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, హాఫ్ స్పూను కరివేపాకు వేసి బాగా వేగాక నువ్వులు చిన్న 2 చెంచాలు ఉంటాయి, ఇవి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ వాకాయ చట్నీ చాలా బాగుంటుంది. కలంకాయలని కూడా అంటాం దీన్ని. ఈ చట్నీ చింతపండు అవసరం లేకుండా చక్కగా, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. వేగిన తర్వాత బాగా వేగినాయి కదా. వేగిన తర్వాత ఒక స్పూను ఉప్పు తగినంత వేసుకోండి, మీ చట్నీని బట్టి తగినంత ఉప్పు. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఇవైతే వాక్కాయలు కూడా పచ్చివే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో నువ్వులు, పల్లీలు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసిన కదా. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు కూడా వేసి ఇప్పుడు ఇవి మెత్తగా మిక్స్ పట్టుకుందాం. ఇట్లా మిక్స్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక 150 గ్రామ్స్ ఉంటాయి ఇవి. నేను ఇంత వేసుకుంటున్నా. ఎక్కువ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. శుభ్రంగా కడిగి మళ్ళీ ఇది ఇందులో పెట్టి మిక్సీ కొట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వాక్కాయ అంటే కలంకాయలు కూడా అంటారు, ఇవి పచ్చడి రెడీ. పుల్లగా ఉంటుంది ఇది, చక్కగా కొబ్బరి చట్నీ లాగా ఉంటుంది. అన్నం వేడి అన్నంలో తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా కారం, మీరు ఎండుమిరపకాయలు అందులో తాలింపులు వేసుకోవడం, పోసులు వేసుకుని వేపడం, అట్లా నూనెలు వేసి బాగా వేపచ్చు. అట్లా కాదనుకుంటే తొందరగా అయిపోవాలి ఈజీగా అంటే ఇట్లా 2 స్పూన్స్ కారం, ఒక చిటికెడు పసుపు వేసి కూడా కొట్టుకోవచ్చు. నేను ఫైనల్ లాస్ట్లో వేసిన, మీరు కూడా ఇట్లా చేసినా బాగానే ఉంటుంది. అదే కాకుండా ఎండుమిరపకాయలైనా పచ్చిమిరపకాయలతో కూడా ఇట్లా తాలింపులు వేపి చేసుకోవచ్చు. అయితే ఇట్లా మిక్సీ పట్టుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుంది, వాకాయ పచ్చడి. ఇది జలుబు చేసినా చాలా మంచిది. జలుబు చేస్తే ఈ పచ్చడి వేసుకుని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నోరు బాగోపోయినా సరే ఇది ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచిద్ది. తప్పనిసరిగా ఈ చట్నీ, ఈ వాకాయ పచ్చడి చేసుకుని తిన్న తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకొని, అసలు ఆయిల్ ఎక్కువే పట్టదు, ఇదైతే చక్కగా నోటికి బాగుంటుంది. జ్వరం వచ్చిన ఏదైనా ఇది నోటికి బాగుంటుంది. వేసుకున్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు చూడండి వేసి తాలింపు వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వాకాయ చట్నీ రెడీ.